నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, నేను శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చినాను. ఈసారి కొత్త లొకేషన్ అనమాట, అట్ తుమ్కుంట. సో మీ అందరికైతే లొకేషన్ చూపిస్తున్నాను. వెనకాల చూస్తారు కదా, సమ్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ బప్పా ఐడల్స్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాడు మన కరణ్ బాయ్. అండ్ రేర్ కెమెరా ద్వారా మీ అందరికైతే రూట్ చూపిస్తాను, అట్లనే ఒక్కొక్క విగ్రహం కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. మీ అందరికి ఒక్కసారి రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లొకేషన్ వచ్చేసి మనం సికింద్రాబాద్ నుంచి టువర్డ్స్ షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ పోతుంటే మన అల్వాల్, బొలారం, రిసాలా బజార్ తర్వాత హకీంపేట్ వస్తుంది బస్ డిపో. అది దాటిన తర్వాత మనకు తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్ ఉంటుంది. సో మనకు రైట్ సైడ్లో తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్ అనమాట. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. అండ్ ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఒక 100 మీటర్స్ ముందుకు పోవాలి. ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకోగానే ఒక 50 మీటర్స్ దూరంలో మన వర్క్షాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈసారి మంచి మంచి మోడల్స్ అయితే మన శ్రీ గజానన ఆర్ట్స్లు ఉన్నాయి. అండ్ కొత్త బాడీస్, ఇంకా కొత్త ఫేసెస్ కూడా వచ్చినాయి అనమాట మన బప్పావి. అవి కూడా చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కేవలం ఒక 5 to 10 మినిట్స్ డ్రైవ్. సో పెట్రోల్ బంక్ దాటగానే మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే లెఫ్ట్ అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, హార్డ్లీ 50 మీటర్స్. అండ్ లోపల ఈసారి మన కరణ్ బాయ్ అయితే మంచి మంచి విగ్రహాలు చేపిస్తుండో, రైట్ ఫ్రమ్ 8 feet to 20 feet. సో ప్రస్తుతానికి అయితే కరణ్ బాయ్ కూడా లేడు, వాళ్ళ ఆర్టిస్ట్ కూడా లేడనమాట. వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకుందాం ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, ఎలాంటి విగ్రహాలు రెడీ చేస్తారు అనేది. సో ఇదే ఎంట్రన్స్ అనమాట. మనం లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ మనకైతే అమ్మవారి ఫేసెస్ చూడవచ్చు. ఇక్కడ వచ్చే ఒక అమ్మవారి ఫేస్, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక అమ్మవారి ఫేస్. ఇక్కడ మన గరుడ మహారాజ్. సో ఎవరికైనా గరుడ కాన్సెప్ట్లో విగ్రహం కావాలనుకుంటే కూడా మీరైతే చేపించుకోవచ్చు. ఇక్కడ మంచి యూనిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి, మన గజరాజ్, అట్లనే బాలాజీ. అండ్ ఈసారి మన శ్రీ గజానన ఆర్ట్స్లో అమ్మవారి విగ్రహాలు కూడా చేస్తారు, రైట్ ఫ్రమ్ 8 feet to 14 feet. అండ్ బప్పా ఐడల్స్ వచ్చేసి రైట్ ఫ్రమ్ 8 feet to 20 feet. ఎవరికైనా మూవింగ్ ఎలిఫెంట్స్ కావాలంటే అవి కూడా మీరైతే ఇక్కడ చేయించుకోవచ్చు. సో చూసుకోవచ్చు, ఇక్కడ నరసింహస్వామి, మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ చాలామంది అయితే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్లో అయితే విగ్రహాలు చేస్తున్నారు. బట్ మన గజానన ఆర్ట్స్ వాళ్ళు, మన కరణ్ బాయ్ వచ్చేసి ఈసారి మనకైతే షామీర్పేట్కి దగ్గరలో విగ్రహాలు అయితే చేపిస్తున్నాం అనమాట. సో మన అల్వాల్, బొలారం, రిసాలా బజార్, అట్లనే యాప్రాల్, బాలాజీ నగర్, అటు మనకు నాగారం, ఈసీఐఎల్ అందరికీ చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో సికింద్రాబాద్ ఏరియా వాళ్ళు కూడా రావచ్చు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ స్వామివారికి సంబంధించిన ముంగట చూసుకున్నట్టయితే క్యాస్టింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు. సో స్వామివారికి సంబంధించిన చేయిలు, అట్లనే బాడీస్, అట్లనే తలలు ముంగట, ఈ అన్ని విగ్రహాలు అయితే క్యాస్టింగ్ వర్క్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. సో కరణ్ బాయ్ చెప్పినట్టు ఈసారి గజానన ఆర్ట్స్లో 80 to 100 మూర్తులు అయితే రెడీ చేస్తారన్నమాట. సో ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ. సో తొండం అనేది క్యాస్టింగ్ వర్క్ అయితే నడుస్తుంది, ఈ తొండం. అండ్ ఈ 2025లో శ్రీ గజానన ఆర్ట్స్లో 8 feet కొత్త బాడీ, అట్లనే 10 feet కొత్త బాడీ కూడా వచ్చిందంట. సో ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారికి తొండం అయితే ఫిక్స్ చేయలేదు కానీ జాయింటింగ్ వర్క్ అయిపోయింది. సో సుమారు ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఒక 11 విగ్రహాలు అయితే నిలబెట్టేశారు, అంటే జాయింటింగ్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఈ పర్టికులర్ మోడల్ అయితే చాలా హిట్ అయింది. అండ్ మన ఐఎమ్ ఏఆర్కే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా హయ్యెస్ట్ లైక్స్ ఈ 2025లో వచ్చిందంటే మన బొలారం కా రాజా, అది మన శ్రీ గజానన ఆర్ట్స్ అయితే చేపించారు, మన ప్రణయ్ పటేల్ అండ్ టీము. ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారి తొండం పైన లైన్స్ అనేది గీస్తున్నారు ఇక్కడ. సో ఇది ఒక కొత్త ఫేస్ అన్నమాట. అట్లనే ఇక్కడ చిన్న సైజు ఈ విగ్రహం వచ్చేసి మనకు సుమారు ఒక 10 to 12 feet హైట్ ఉంటుంది. సో ఇది ఒక న్యూ ఫేస్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి యాక్షన్ పొజిషన్లో ఉన్న విగ్రహం. సో ప్రస్తుతానికి అయితే స్వామివారికి ఇంకా హస్తాలు అనేది జాయిన్ చేయలేదు, చతుర్భుజధారి, అట్లనే తొండం కూడా జాయిన్ చేయలేదు. ఇవన్నీ కొత్త ఫేసెస్. నెక్స్ట్ వ్లాగ్లో నేను మన కరణ్ బాయ్తో మాట్లాడతా. అండ్ వాళ్ళ ఆర్టిస్ట్ కూడా ఉన్నారనమాట, ఉమేష్ చౌదరి, ఆయనతో కూడా మాట్లాడతాను. ఇవి చూసుకోవచ్చు, ఇవన్నీ మీడియం సైజ్ అనమాట. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి జాయింటింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ చేసే ముందు ఏదైతే ఎక్స్ట్రా కొబ్బరి పీచు ఉంటుందో అది ఇట్లా ఫైర్ ద్వారా అయితే కాలుస్తున్నారు, చూసుకోవచ్చు. సో ఇది ఒక న్యూ ఫేస్.
సో మొత్తానికైతే 2025లో మన షామీర్పేట్ ఏరియాలో అయితే ఒక వర్క్షాప్ వచ్చేసింది. అదే మన శ్రీ గజానన ఆర్ట్స్. అమ్మవారి విగ్రహాలు కూడా ఒక 25 to 30 చేస్తారంట. అట్లనే వినాయకులు అయితే చెప్పినాను కదా ఆల్రెడీ 80 to 100. హైట్ వచ్చేసి రైట్ ఫ్రమ్ 8 feet to 20 feet, అమ్మవారు వచ్చేసి 8 feet to 14 feet. ఇది కూడా ఒకటి చూసుకోవచ్చు. శంఖం టైప్ ఉంది, మరి ఇది శంఖమా లేకపోతే ఏదైనా పక్షి అనే తర్వాత తెలుసుకోవాలి. అండ్ అట్లనే ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. సో భయ్య అయితే ఇక్కడ చేస్తున్నాడు. అండ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి 15th May 2025 అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 5:29 అవుతున్నది. సో ఇంతకుముందు నేను పెట్రోల్ బంక్ చూపించినాను కదా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. సో దానికి జస్ట్ బ్యాక్ సైడ్లోనే మనకైతే ఈ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో స్వామివారి విగ్రహాలు రెడీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు వస్తాయి. సో ఇది ఎగ్జిట్ అనమాట. పక్కలనే మనకైతే హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఉన్నది. అండ్ ఇక్కడ ఈసారి అడ్వాంటేజ్ వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గర. సో నాకు కూడా చాలా దగ్గర అనమాట. నేను ఉండేది యాప్రాలు. సో యాప్రాల నుంచి ఈ ప్లేస్ కేవలం ఒక 10 to 15 minutes డ్రైవ్. సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో మన కరణ్ బాయ్ అయితే 2 నంబర్లు పెడతాను, అట్లనే లొకేషన్ కూడా మెన్షన్ చేస్తా. తప్పకుండా మీరు అందరైతే రాండి, స్వామివారి విగ్రహాలు చూడండి, నచ్చిన తర్వాత అయితే బుక్ చేసుకోండి. మీకైతే బెస్ట్ రేట్లో అయితే ఇస్తాడనమాట. అండ్ అదేవిధంగా మన శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ పేజ్ కూడా ఫాలో కాండి, నేను కూడా ట్యాగ్ చేస్తూ ఉంటా. ఆల్రెడీ ఒక 3-4 పోస్టులు అయితే పెట్టినాను, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇదే దారిలో అయితే మనకు విగ్రహాలు బయటకు వస్తాయి. అండ్ మొత్తానికైతే హైవే నుంచి కేవలం మనకు ఓన్లీ 2 minutes డ్రైవ్. సో మనకు నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట్, అట్లనే మనకు మన గజ్వేల్, నెక్స్ట్ కామారెడ్డి సిటీలో వచ్చేసి మనకు బోన్పల్లి, అల్వాల్, బొలారం, తిరుమలగిరి, ఆర్టీసీ కాలనీ, అట్లనే సికింద్రాబాద్ ఏరియా, ఈసీఎల్ ఏరియా. సో ఎవరైనా ఇక్కడ రావచ్చు, చాలా ఈజీ యాక్సెస్. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ గజానన ఆర్ట్స్ నుంచి అప్డేట్. మళ్ళీ కలుస్తూనే ఉందాం, మంచి మంచి వ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. సో నేనైతే ఇట్లా తిరిగి వచ్చినాను అనమాట. అది ఎంట్రన్స్, అక్కడ వచ్చేసి మన షెడ్, అండ్ అది వచ్చేసి మన హైవే. సో థ్యాంక్స్ లాట్ ఫ్రెండ్స్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత, హర హర మహాదేవ్.